జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. భవన నిర్మాణ కార్మికుల గోడు వినిపించుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. వారికి భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డు ద్వారా బిల్డింగ్లు నిర్మించే పరిస్థితిలో వచ్చే సెస్ డబ్బులు కూడా వాళ్ళకు నయా పైసా ఖర్చు చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కేటాయించే బడ్జెట్ నిధులు కాకుండా వాళ్ళ యొక్క చెస్ రూపాన వచ్చే డబ్బులు కూడా వాళ్ళకు ఖర్చు చేయలేని పరిస్థితిలో గత 4 సంవత్సరాల 9 నెలల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం అందించే పరిస్థితి లేదు. గతంలో కాన్పులైనా చనిపోయినా ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా ఈ యొక్క సంక్షేమ బోర్డు ద్వారా డబ్బులు వచ్చేటివి. వాటన్నిటినీ నిలిపేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. రాష్ట్రంలో ఎందుకు ఇసుక దొరకడం లేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క అనుమాయాలు పక్కనున్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడుకు యథేచ్ఛగా రాత్రిపూట ఈ యొక్క లారీలు పెట్టి ఇసుకను తరలించే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడే కానీ సీసీ కెమెరాలు కానీ లేదా ఈ గనుల శాఖ నియంత్రణ అధికారులు కానీ ఎక్కడా లేని పరిస్థితి ఉంది. వీళ్ళు వైసీపీ మందబలం ఉన్నటువంటి నాయకులు లోకల్గా ఉన్నటువంటి పోలీసులతో చేతులు కలిపి ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోయి కృత్రిమ కొరత సృష్టించే పరిస్థితి నెలకొని ఉంది. ఈరోజు పక్క రాష్ట్రాలకు తరలించుకోకుండా ఇసుక ఉంటే కనుక రాష్ట్రంలో విరివిగా ఈరోజు ఇసుక దొరికే పరిస్థితి ఉండేది. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన నిధులు ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందా? ఇది 100కి 110% వాస్తవం. ఎందుకంటే చెస్సులో వచ్చిన డబ్బులు ఈరోజు పవర్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ వాళ్ళ యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు సైతం పక్కదారి పట్టించి ఆయన పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటాలకు అలాగే ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఈ చెస్సు రూపాయన వచ్చే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. గతంలో ఈ యొక్క ప్రభుత్వాలు వాళ్ళకు ఏమైనా సంక్షేమ పథకాలతో పాటు ఎండాకాలము లేదా ఏదైనా వచ్చిన సందర్భంలో ఆదుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా ఈరోజు పక్కదారి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం గరీబ్ కళ్యాణ యోజన కింద ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 5,000 సాయం వీళ్ళకి అందుతుందా? రాష్ట్రంలో ఎక్కడ ఈ యొక్క కార్మిక శాఖ అధికారులు ప్రచారం నిర్వహించిన పరిస్థితి లేదు. గరీబ్ కళ్యాణ యోజన పథకం ఉండాలి అనే పరిస్థితి కూడా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడ వాళ్ళకు వినిపించే పరిస్థితి లేదు. దరఖాస్తు చేసిన పరిస్థితి ఉంటే కనుక జిల్లాలో కార్మిక శాఖ అధికారులు బహిర్గతం చేస్తే కనుక వాళ్ళు సంతోషిస్తారు. ఈరోజు గుర్తింపు కార్డులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకటిగా అంటే దేశవ్యాప్తంగా కార్మికుల యొక్క నమోదు చేస్తుంది. భవన నిర్మాణ కార్మికుల యొక్క డేటా కూడా జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. వారి యొక్క అకౌంట్లకు డబ్బులు ఈ యొక్క గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద వేస్తే యొక్క భవన నిర్మాణ కార్మికులందరూ సంతోషిస్తారు. మరి అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదనేటువంటిది వాస్తవం. గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉండింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొద్దిగా గొప్ప ఈ భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగేది. ఎందుకంటే వాళ్ళకందరికీ ఎలక్ట్రీషియన్లకు కిట్ ఇచ్చినాడు. అలాగే మేస్త్రీలకు వాళ్ళకు గయం కట్ట ఇలాంటి తూంగుండు అలాగే మూలముట్టం ఇలాంటి పరికరాలన్నీ సరఫరా చేసినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ఎండాకాలం వస్తే కనుక మజ్జిగ కేంద్రాలు కానీ లేదా చలివేంద్రాలు కానీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కళ్యాణానికి కానీ లేదా ఈ కాన్పులు జరిగినటువంటి సందర్భం కానీ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో దరఖాస్తు చేస్తే కనుక ఈ యొక్క సంక్షేమ మండలి బోర్డు ద్వారా డబ్బులు వచ్చే పరిస్థితి ఈ యొక్క గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దాంట్లో ఉన్నది. ఈరోజు కార్మిక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి దాని యొక్క ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. 100కి 110% ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే కరోనా కాలంలో పక్కనటువంటి కేరళ రాష్ట్రం దాదాపు భవన నిర్మాణ కార్మికులకు 500 రూపాయలు డబ్బులు ఇచ్చి అలాగే చిన్న చిన్న సరుకులు ఇచ్చిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆయనేమో మీరందరూ నవరత్నాల చుట్టూ తిరగాలని చెప్తున్నాడు. అలాగే కరోనా కాలంలో సైతం ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులను పట్టించుకునే పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇవాళ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ
ఇతర వారికి భరోసాగా నిలబడుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇవాళ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్లకు ప్రమాద బీమా వర్తించదు. తమ పిల్లలకు కానుపులైనా లేకపోతే ఇతర హాస్పిటల్కు సంబంధించినటువంటి హెల్త్ సర్వీసులను కానీ రాష్ట్రంలో అమలు చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదన్నటువంటిది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే లేబర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా ఇతర సంక్షేమ పథకాల పేరుతోటి రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తరలించి అర్హులైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు చెల్లించిన దాఖలాలు లేవు. దీని కారణంగా ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు 4 సంవత్సరాల కాలంలో ఎవరికి లబ్ధి చేకూర్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఇసుక ఎందుకు దొరకడం లేదు? మొత్తం వైసీపీ నాయకులు పందికొక్కులాగా ఇసుకను మోస్తూ ఉన్నారు, తింటా ఉన్నారు, అమ్ముతా ఉన్నారు. దీనికి కారణంగానే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అడ్డాల మీదకి వచ్చి పని కోసం వెంపర్లాడుతూ ఉంటే ఇసుక లేదని చెప్పి కారణంతో లేకపోతే ఇతర పనులన్నీ పక్కన పెట్టి ఇవాళ భవన నిర్మాణ కార్మికులు సంటి బిడ్డను సంకన ఎత్తుకొని వచ్చి అడ్డ మీదకి వస్తే పని దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అన్ని ఉప్పు, పప్పు, చింతపండు ధరలు అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవాళ కూలీ రేట్లు పెంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. వీటి మీద శ్రద్ధ లేదు. కానీ తమ నాయకులకు కనుసరణలో ఇవాళ ఇసుకను తరలించి కార్మికులకు పనిని, ఉపాధిని కల్పించేటువంటి పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గకరం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మన కార్మికులను ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి భవన నిర్మాణ కార్మికులకు ఈ ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగానే ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి వైనం రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇవాళ ఇతర జిల్లాల నుంచి కూడా కడప నగరంలో, కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వాళ్ళు కనీసం ఉండడానికి కూడా నివాసం అనేటువంటిది లేదు. అడ్డాల దగ్గర కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు, బాత్రూమ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే వర్షానికి ఎండకు తడవకోకుండా కనీసం షెల్టర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు. ఎక్కువ మంది మహిళలు ఇవాళ భవన నిర్మాణ కార్మికులుగా వస్తూ ఉన్నారు. కనీసం బాత్రూమ్లకు వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, అనారోగ్య సమస్యలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. అయితే రానున్నటువంటి వారం 10 రోజుల్లో వేసవి విలయతాండం వహించేటువంటి పరిస్థితి ఉన్నా ఇప్పటికైనా సరే ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మినిమం సౌకర్యాలను ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు అందించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే చాలామంది భవనాలేమో నిర్మిస్తూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు, కానీ ఉండడానికి వాళ్ళకు జాగాలు కానీ నిర్మాణాలు చేసుకోవాల్సినటువంటి ఫండ్స్ కానీ రిలీజ్ కాలేదు. ఇవాళ శిశు రూపంలో ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం కారణంగా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పేదవాళ్ళు నివాసం ఉండాలన్నా కానీ కట్టుకొని తమ కళని సొంతం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం. భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకం గరీబ్ కళ్యాణ వేదికతో 5,000 ఆర్థిక సాయం అందిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వీళ్ళకి అందిస్తుందా? ఈ ప్రభుత్వం అన్నీ మేడి పని చూడు మేలమైనట్టుగా మొత్తం పొట్ట విపిస్తే పురుగులుగా ఏ డబ్బులు వచ్చినా సరే అది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ప్రతి డబ్బుని తమ నవరత్నాల పేరుతోటి కాజేస్తూ ఉంది తప్ప ఇవాళ ఎవరైతే అర్హులైనటువంటి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్లకు చెల్లినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికే చాలామంది పాపం కళ్యాణ మస్తు వస్తుందని చెప్పి ఆశతోటి ఎదురు చూసిన వాళ్ళు, లేకపోతే కనుక దానికి సంబంధించి అప్లై చేసుకున్నా కానీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు మీరు చేసినటువంటి దుర్మార్గాలని 4 సంవత్సరాల 9 నెలలు పరిశీలన చేశారు. రానున్నటువంటి నెల రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని గోరి కట్టడానికి భవన నిర్మాణ కార్మికులు ఇటుకను, సిమెంట్ను చేర్చి నీ గోరి కట్టడానికి సంసిద్ధం కాబోతా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని, వాళ్ళకు రావాల్సినటువంటి బోర్డు సౌకర్యాలని తక్షణమే వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావాలని, ఆ రకంగా వారి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.